ఒక దేవుని బిడ్డ తన వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఉన్నప్పటికీ విశ్వసనీయంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం సాధ్యమేనా? ఒకవేళ అలా చేసినప్పుడు నిర్హేతుకంగా శ్రమను అనుభవిస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇర్మియా గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము ఇర్మియా చెరసాలలో వేయబడి విడిపించబడిన వైనాన్ని గూర్చి మరియు యూదా యొక్క చెర ప్రారంభాన్ని గూర్చి ఇందులో తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ప్రయాసపడి భారము మోయువో జనులారా, ప్రయాసపడి భారము మోయువో జనులారా, రండి రండి వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని చూడగరండి, మీ భారము తీరును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువో జనులారా, యేసుడు ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, యేసుడు ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, దర్శించి మరి రక్షించి, దర్శించి మరి రక్షించి, మిమ్మును రక్షించును రండి, మీ గృహమును దర్శించును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువో జనులారా, రక్షణ కారణమే సయ్యగా కొనసాగించడి వాడాయనే, రక్షణ కారణమే సయ్యగా కొనసాగించడి వాడాయనే, ఆయన వైపే చూచుచూ, ఆయన వైపే చూచుచూ, అందములో పాలుంది, గురి యొద్దకి పరుగురండి. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా ఇర్మియా గ్రంథము 37, 38, 39 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. మనము ఇప్పుడు ఈ గ్రంథంలోని ఒక క్రొత్త విభాగంలోనికి వెళ్తున్నాం. ఈ భాగము చారిత్రక సంఘటనలపై దృష్టి పెడుతుంది. ఇర్మియా అక్కడున్న పరిస్థితులను ఉద్దేశించి నేను మీకు ముందే చెప్పాను అని అంటూ ఉండవచ్చు, కానీ వాస్తవానికి అతడు ఆ పరిస్థితుల్లో చాలా అంతర్లీనమై పోయాడు. అతడు తన ప్రజలకు అందించవలసిన సందేశాన్ని బట్టి మరియు ఇప్పుడు తనకు ప్రియమైన పట్టణం నాశనమైపోయి తన ప్రియమైన ప్రజలు చెరకు వెళ్ళడాన్ని ప్రవచన నెరవేర్పును బట్టి అతడు పూర్తిగా నలిగిపోయాడు. ఇర్మియా దేవుని ప్రత్యక్షం చేయడంలో, ఆయనకు సాక్షిగా నిలవబడడంలో ఎంతో విశ్వసనీయుడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనము అక్కడ జరుగుతున్న వాటి గురించి
దేవుడు ఎలా భావిస్తున్నాడో తెలుసుకోవాలని అనుకుంటే ఇర్మియా ముఖంలో కనబడే ఆ కన్నిటిని చూడాలి. ఇర్మియా 30 సంవత్సరాలకు పైగా తన సేవా పరిచర్యను జరిగించాడు. అతడు సుమారు 20 సంవత్సరాల వయసులో ఒక యువ యాజకుడిగా, దేవుని ప్రవక్తగా పిలువబడిన వ్యక్తిగా సేవా పరిచర్యను ప్రారంభించినట్లు మనము ఇంతకుముందే గమనించాం. ఇప్పుడు అతడు జైల్లో ఉంటున్నాడు. బబులోను రాజు సైన్యం యెరూషలేము ప్రహారీ గోడల వెలుపల తిష్ట వేసుకుని ఉంది. శత్రు సైన్యము 18 నెలల పాటు నగరాన్ని ముట్టడించాయి. ఇర్మియా ఈ చరిత్రకు సంబంధించి కొంత భాగాన్ని 52వ అధ్యాయంలో వివరించినట్లుగా చూస్తాం. మరిన్ని వివరాలు 2వ రాజుల గ్రంథంలో మరియు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. ఇది ఇప్పుడు నెబుకద్నెజరు యెరూషలేంపై చేసిన 3వ మరియు చివరి దాడి అని మనము గ్రహించాలి. అంతకు మునుపు 2 సార్లు దాడి చేసి అతడు కొంతమంది ప్రజలను చెరకు తీసుకుని వెళ్ళాడు. సిద్కియాను తన ఆధీనంలో ఉండే రాజుగా పట్టాభిషేకం చేశాడు. సిద్కియా బబులోను రాజు ఆధిపత్యం నుండి విముక్తి పొందాలనుకున్నాడు కాబట్టి అతడు ఐగుప్తు ఫరోతో ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఫరో సిద్కియాకు సహాయం చేయడానికి వచ్చాడు. వాస్తవానికి అతడు యూదాను ఐగుప్తు పాలన ఆధీనంలోనికి తీసుకురావాలని భావించాడు. ఫరో యెరూషలేంకు వచ్చినప్పుడు నెబుకద్నెజరు సేనాధిపతులు వెనక్కి తగ్గారు మరియు నగరాన్ని ముట్టడించకుండా వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఇర్మియా ప్రవచనాలు తప్పు కావచ్చని అనిపించింది. అందువల్ల దేవుడు ఇర్మియాకు ఈ బలమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 7 నుండి 10 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీవీలాగు చెప్పవలెను. మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీలు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరు అనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ప్రియులారా, గమనించారా? యెరూషలేం యొక్క నాశనం ముందుగానే దేవుని చేత నిర్ణయించబడింది. ఇక్కడ మనకు బబులోను సైన్యాలు భయంతో పారిపోయినట్లు కనిపించినప్పటికీ అవి తిరిగి వస్తాయి. ఈ గ్రంథంలో ప్రవక్తకు 5 సార్లు కారాగార శిక్ష విధించబడినట్లుగా పేర్కొనబడింది. ఇంతకీ ఈ అధ్యాయంలో వివరించబడిన కారాగార శిక్షకు కారణం ఏమిటంటే, ఇర్మియా రాజుతో నీవు ఫరోతో కలిసి పని చేయకూడదని, బదులుగా బబులోనుకు లొంగిపోవాలని చెప్పడమే. ఇక ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 11, 12 వచనాలను గమనిద్దాం. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా, ప్రియులారా, ఇక్కడ గమనించండి, పట్టణము ముట్టడి నుండి తాత్కాలికంగా విముక్తి పొందినప్పుడు ఇర్మియా తన స్వగ్రామమైన అనాతోతుకు వెళ్ళడానికి యెరూషలేం నుండి బయలుదేరాడు. ఇక అక్కడ ఏమి జరుగుతుందో గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనం. ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్యా కుమారుడైన షెలేమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీయులలో చేరబోచున్నావని చెప్పగా, గమనించారా? ఇక్కడ ఇరియా అనే వ్యక్తి ఇర్మియాను శత్రువు దగ్గరకు వెళ్తున్నాడని నిందించాడు. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 14, 15వ వచనాలను గమనిద్దాం. ఇర్మియా అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోట లేదు అనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకొని
అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చాను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. ప్రియులారా, బాధాకరమైన విషయం ఏంటంటే ఇర్మియా కేవలము జైలులోకి మాత్రమే కాకుండా చివరికి బందీ గృహములోకి పంపబడ్డాడు. అయితే ఎంతకాలము అనేది మనకు తెలియదు. తర్వాతి వచనంలో కేవలము అనేక రోజులు అని మాత్రమే అని చెప్పబడింది. వాస్తవానికి ఇది ఇర్మియాకు గొప్ప బాధల కాలం. కానీ దేవుడు అతన్ని మర్చిపోలేదు. దేవుడు రాజు హృదయాన్ని మార్చి ఇర్మియాను పిలిపించాడు. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి అతన్ని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చెనా అని అడగగా ఇర్మియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడెదవను మాట వచ్చెను అనెను. తర్వాత ఇర్మియా ఈ అవకాశాన్ని తన ప్రాణాల కోసం వేడుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిము. నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. ప్రియులారా, రాజు అతన్ని విడుదల చేయలేదు, కానీ కనీసం అతని ప్రాణాలను మాత్రము కాపాడాడు. ఇక ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ఇర్మియా బబులోను సైన్యాలు యెరూషలేం నగరాన్ని స్వాధీనం చేసుకునే వరకు కూడా చెరసాలలోనే ఉండిపోయాడు. ఇక మనము 38వ అధ్యాయానికి వస్తున్నాం. ఇర్మియా ఇంకా చెరసాల ప్రాంగణంలోనే నిర్బంధంలో ఉంటున్నాడు. తన వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఉన్నప్పటికీ అతడు విశ్వసనీయంగా దేవుని వాక్యాన్ని తన ప్రజలకు అందిస్తూనే ఉన్నాడు. యూదా ప్రధానులు అందరూ కూడా అతన్ని ఒక దేశ ద్రోహిగా మరియు ప్రజల్లో నైతికతను తప్పించిన వ్యక్తిగా భావించి ఉంటున్నారు. కాబట్టి వారు రాజు నుండి అనుమతి తీసుకొని ఇర్మియాను ఒక గోతిలో పడేయడం ద్వారా నోరు మూయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. మళ్ళీ దేవుడు అతన్ని రక్షించడానికి ఒకరిని పంపినట్లుగా 7 నుండి 13 వచనాలు గమనిస్తాం. మీరు ఈ వచనాలను జాగ్రత్తగా చదవాలని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఇర్మియాను కాపాడే సన్నివేశము ఎంతో ఆసక్తికరమైనదిగా మనకు కనిపిస్తుంది. ఈ సంఘటన తర్వాత సిద్కియా రాజు రహస్యంగా ఇర్మియాను పిలిచి ప్రభువు ఇప్పుడు తనతో ఏమి మాట్లాడుతున్నాడో చెప్పమని అడిగాడు. అలాగే ఇర్మియా ప్రాణాలకు హాని కలిగించే వారి నుండి అతన్ని కాపాడుతాను అని అతడు ప్రమాణం చేసినట్లుగా గమనిస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు. ప్రియులారా, ఇక్కడ మరలా ఇర్మియా సిద్కియాతో నీవు లొంగిపో, నీవు ఈ మనిషిని ఎంత మాత్రము ఎదుర్కోలేవు అని అంటున్నట్లుగా చూస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 18 నుండి 20 వచనాలను గమనిద్దాం. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు.
అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, కల్దీయుల పక్షంగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహాసించెదరు. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న ఈ సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. ఇక్కడ ఇర్మియా సిద్కియాను తన ప్రాణాన్ని మరియు తన ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి లొంగిపోవాలని వేడుకుంటున్నాడు. ఇర్మియా సూచించిన మార్గాన్ని అనుసరించడానికి నిరాకరించడం వల్ల అతని జాతి నాశనం కాబోతుంది. సిద్కియా తన హృదయమునందు ఎంతో పిరికివానిగా ఉంటున్నాడు. అతడు అందరితో సంధి చేసుకోవడానికి మరియు అందరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటున్నాడు. అతడు ఒక మామూలు రాజకీయవేత్తగా ఉన్నాడు. ఫలితంగా అతడు ఎవరిని కూడా సంతోషపెట్టలేకపోయాడు. ఇక ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 21, 22 వచనాలను గమనిద్దాం. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను, యూదారాజు నగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపై నీ విజయం పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. ప్రియులరా, యూదా చరిత్రలోని ఈ కాలపు అధ్యయనము స్త్రీలు చాలా అధోగతి పట్టారని తెలియజేస్తుంది. ఏ దేశంలోనైనా స్త్రీలు అధోగతి పొందినప్పుడు నైతిక స్థాయిలో ఆ దేశానికి చాలా తక్కువ నిరీక్షణ మాత్రమే ఉంటుందని గ్రహించాలి. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి చిత్రీకరించబడింది. మూర్ఖమైన రాజు ఇర్మియా ద్వారా దేవుడిచ్చిన హెచ్చరికను పట్టించుకోలేదు. బదులుగా అతడు అబద్ధ ప్రవక్తల యొక్క అబద్ధ ప్రవచనాలను వినడం ఇక్కడ కొనసాగిస్తాడు. ఇక 39వ అధ్యాయంలో మనము ఇర్మియా ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న భయంకరమైన రక్తపాతము సంభవిస్తుందని గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 1-2 వచనాలు. యూదా రాజైన సిద్కియా ఏలుబడియందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్రేజరు తన సమస్త సైన్యముతో యెరూషలేం మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. ప్రియులరా, తర్వాతి వచనాలలో యెరూషలేం యొక్క పతనాన్ని మనం చూస్తాం. రాజైన సిద్కియా మరియు అతని సైన్యం రాత్రివేళ పట్టణం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ బబులోను సైన్యం వారిని పట్టుకొని వారిని రాజు నెబుకద్నెజరుకు అప్పగిస్తుంటున్నది. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 6-7 వచనాలు. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. ఇర్మియా గ్రంథము చివరి అధ్యాయము ఈ భయంకరమైన కాలాన్ని పరిశీలిస్తుంది. ఇర్మియా మనసుపై గాఢంగా ముద్రించబడిన విషయాలను ఇది పేర్కొంటుందని గమనించగలం. అక్కడ అతడు మరలా ఈ వాస్తవాన్ని పేర్కొంటున్నాడు. అదేమిటంటే, బబులోను రాజు సిద్కియా కళ్ళ ముందే అతని కుమారులను చంపాడు. తర్వాత సిద్కియా కళ్ళను ఊడబెరికాడు. ప్రియులారా, ఇక్కడ మనము ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనిస్తాం. అదేమిటంటే, నెబుకద్నెజరు తన సైనికులకు ఇర్మియాను చెరసాల నుండి విడుదల చేసి అతనితో మంచిగా వ్యవహరించమని సూచించడం నిజంగా ఎంతో ఆసక్తికరమైన విషయం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనం గమనిద్దాం. ఈ ఆజ్ఞ ఇచ్చెను, నీవు ఇతనికి హాని చేయక దగ్గర ఉంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పున్నట్లు చేయవలెను. ప్రియులారా, దేవుడు ఇంకా తనకు విశ్వసనీయుడైన ప్రవక్తను కాపాడుతూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు
షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదెల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. ఇది మన ప్రభువు అన్యజాతుల కాలము అని పిలిచిన కాలం యొక్క ప్రారంభం అని మనము గ్రహించాలి. ప్రభువైన యేసు లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనంలో ఇలా అన్నాడు, అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. అన్యజాతులు ప్రస్తుతం ఇంకా యెరూషలేమును త్రొక్కుతూనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. అన్యజాతులు ఇంకా వాస్తవంగా వారి నియంత్రణలోనే ఉన్నారు. ఇశ్రాయేలు వారు వెళ్ళి ఏడ్చే అంగలార్చ గోడ, వెయిలింగ్ వాల్ మినహా ఆ భూమిలోని పవిత్ర ప్రదేశాలను నిజంగా నియంత్రించడం లేదు. ఈ విధంగా ప్రభువైన యేసు యొక్క మాటలు ఇంకా వాస్తవంగానే ఉంటున్నాయి. ప్రస్తుత ఈ సమకాలీన తరానికి దేవుని తీర్పు అనే వాస్తవాన్ని అంగీకరించడం కష్టంగా ఉంటున్నది. దేవుని యొక్క తీర్పు ఒక దేశంపై, ఒక కుటుంబంపై, ఒక వ్యక్తిపై రావచ్చు. ఇర్మియా 40 సంవత్సరాలుగా యెహోవా వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అతడు ప్రజల పాపాలను ఖండించాడు, వారిని పశ్చాత్తాపడడానికి పిలిచాడు. అతడు వారితో చాలా సహనంతో ఉన్నాడు. ఆయన సహనమే వారు కొంత మోసపోయేలా చేసింది. అనగా అబద్ధ ప్రవక్తలు ఈ సహనాన్ని బట్టి వారితో, చూడండి ఇర్మియా మాటలు ఇంకా నెరవేరలేదు అని చెప్పడానికి అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు అతని మాటలు నెరవేరాయి, కానీ ఇది చాలా ఆలస్యం అయిపోయింది. దేవుడు ప్రజల పట్ల సహనంతో ఉంటాడు. మరొక మార్గం లేని సమయం వచ్చే వరకు కూడా వారిని అలా వెళ్ళనిస్తాడు. దానికి యూదాయే ఒక ప్రముఖ ఉదాహరణ అని చెప్పవచ్చు. దేవుడు చివరి క్షణం వరకు ఇర్మియా ద్వారా వారితో వేడుకున్నాడు. వారు దేవుని తిరస్కరించారు. చివరకు నెబుకద్నెజరు పట్టణాన్ని నేలమట్టం చేసే రోజు రానే వచ్చింది. ప్రియులారా, సర్వ మానవాళి అనగా మనుషులందరూ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడనే మాటను వినడానికి ఇష్టపడరు. దేవుడు కోపం కలిగి ఉంటాడని ప్రజలు నమ్మడం కష్టం. కొంతమంది పాత నిబంధనలోని దేవుడు కోపం గల దేవుడు, క్రొత్త నిబంధన దేవుడు వేరే చిత్రాన్ని ఇస్తుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయితే పాత నిబంధన కంటే కూడా క్రొత్త నిబంధనలోనే దైవ కోపము మరియు క్రోధం గురించి ఎక్కువగా చెప్పబడిందని మనము గుర్తుంచుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివి సాత్వికమైన యేసు చెప్పిన భయంకరమైన విషయాలను గ్రహించాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 మరియు 33 వచనాలను గమనిద్దాం. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు. ఆ తర్వాత దేవుని ఉగ్రత పాత్రలు పొంగిపొర్లే దృశ్యాన్ని చూపించే ప్రకటన గ్రంథాన్ని కూడా మీరు చదవాలని నేను కోరుతున్నాను. పాత నిబంధనలో దానికి సమానమైనది ఏమీ లేదు. పాత నిబంధనలోని దేవుడు ఉగ్రత గల దేవుడు మరియు క్రొత్త నిబంధనలోని దేవుడు ప్రేమగల దేవుడు అని చెప్పడానికి దయచేసి ప్రయత్నించవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు ప్రతి యుగంలోనూ ప్రేమ కలిగిన దేవుడుగాను మరియు ఉగ్రత గల దేవుడుగాను ఉన్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. మీరు ఎల్లప్పుడూ దైవ తీర్పు, దైవ కరుణను పక్కపక్కనే కనుగొంటారు. దేవుని సింహాసనము కృపగల సింహాసనం, అది కరుణ సహాయాన్ని కనుగొనే స్థలం. కానీ అదే సింహాసనము ఒకరోజు ఈ భూమికి తీర్పు తీరుస్తుంది. ఈ విషయాన్ని నేటి మనిషి అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని నియమాలు అనివార్యమైనవి. ఆ నియమాలకు సంబంధించి అవిధేయతకు వచ్చే శిక్ష దేవుని యొక్క తీర్పు. ప్రకృతి రంగములో ఇది పూర్తిగా స్పష్టంగా ఉన్నప్పటికీ నైతిక మరియు ఆత్మీయ విషయాల్లో దీన్ని అర్థం చేసుకోవడం మనుషులకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రకృతిలో కొన్ని నియమాలు తప్పనిసరి. మనం వాటిని పాటిస్తే బ్రతుకుతాం, ఉల్లంఘిస్తే చస్తాం. మనుషులు చంద్రునిపై నడవడం ఒక అద్భుతమైన సాధనే అని మనం భావిస్తున్నాం. అది నిజమే, కానీ ఈ సాధన సాధ్యమైంది కేవలము
ఆ మనుషులు దేవుని ప్రకృతి నియమాలను అన్నింటినీ పాటించినందువలనే అని మీరు గ్రహించారా? వారు వాటిని ఉల్లంఘించడానికి ధైర్యం చేయలేదు. వారు చంద్రుని వైపు ప్రయాణం ప్రారంభించినప్పుడు చంద్రుని వైపు కాకుండా తాము అక్కడ చేరుకున్నప్పుడు చంద్రుడు ఉండే స్థానంనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విశ్వం యొక్క గమన నియమాల ద్వారా నియంత్రించబడతాయి కాబట్టి తాము చేరుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందో వారికి తెలుసు. ఆ వ్యక్తులు అంతరిక్షం మరియు గమనాల నియమాలను విస్మరించి ఉంటే వారు ఎప్పుడో అంతరిక్షంలోనే చనిపోయేవారు. మానవ చరిత్ర కూడా మనకు ఇదే పాఠాన్ని నేర్పాలి. కాలం అనే కొలనులోకి దిగి ఆ ప్రపంచంలోని గొప్ప గొప్ప నాగరికతల శిథిలాలు, బూడిదలు, ధ్వంస అవశేషాలను చూడడమే మనం చేయాల్సిన పని. దేవుడు ప్రతీకారం తీర్చే దేవుడు, శిక్షించే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు అని అవి సాక్ష్యం ఇస్తున్నాయి. దేశాలు ఎప్పుడైతే ఉన్నత ఆదర్శాల నుండి, గొప్ప నైతిక మార్గాల నుండి తిరిగి దిగజారిన ఆదర్శాల వైపు తిరిగినప్పుడు అవి క్షీణించి మానవ చరిత్ర వేదిక నుండి అదృశ్యమవుతాయి. ఈ దేశంలోని మేధావులు చరిత్రను సరిగ్గా చదవడం ప్రారంభించి దేవుడు మానవ చరిత్రలో క్రియాశీలకంగా ఉన్నాడని గ్రహించే సమయం వచ్చింది. ఇప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల నేను ఒక పురాతనమైన వాడిగా అనిపిస్తున్నానని అంగీకరిస్తున్నాను. కానీ దాని గురించి నాకు చింత లేదు. ఎందుకంటే ఇర్మియా కూడా తన కాలంలో ఒక పురాతనమైన వ్యక్తే. మరియు దేవుని తోసిపుచ్చిన మేధావులు, అధికారులు అందరూ మూర్ఖులుగా ఉంటున్నారు. కాబట్టి వారు నన్ను ఒక అజ్ఞానిగా పిలవడం నాకు ఏమీ అనిపించదు. ఎందుకంటే నేను చాలా మంచి సహవాసంలో ఉన్నాను అని గ్రహిస్తున్నాను. నేను కూడా ఇర్మియా లాగానే ఉండాలి అని అనుకుంటున్నాను. అతడు కేవలము దేవునిపై నమ్మకం కలిగిన ఒక సామాన్య మనిషి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యవాక్యాలు మీ జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారం జీవించుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ గ్రంథంలో ఇర్మియా ప్రవక్తకు ఎన్నిసార్లు కారాగార శిక్ష విధించబడినట్లుగా పేర్కొనబడింది. ఈ గ్రంథంలో ఇర్మియా ప్రవక్తకు ఎన్నిసార్లు కారాగార శిక్ష విధించబడినట్లుగా పేర్కొనబడింది? 1 4 సార్లు, 2 5 సార్లు, 3 7 సార్లు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశం ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నారని తలస్తున్నాం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుని వాక్యాన్ని అందించడంలో నమ్మకంగా, క్రియాశీలకమైన సాక్షిగా ఉండాలని తెలుసుకున్నాం. దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ మర్చిపోడు. దేవుడు కేవలం కృప కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన తన మాటలను వినని వారిని తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఇంకా మరిన్ని లోతైన సత్యాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.